your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, కాత్యాయని మన అందరి మనసులు దోచేసింది కదా. కాత్యాయని అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. కానీ శివాని నాగరం. ఇప్పుడు మనతో పాటు కూడా శివాని ఉంది. లిటిల్ హార్ట్స్తో మనందరి మనసులు దోచేసుకున్న శివానితో మాట్లాడదాం. హాయ్ కాత్యాయని. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. అంటే పేరు మార్చేస్తూ ఉంటే అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునవును. ఏది ఇష్టం, శివానినా లేకపోతే కాత్యాయని? ఎలా పిలిచినా పర్లేదండి. ఎలా పిలిచినా పలికేస్తారు. యా. ఇప్పుడు మీ నామస్మరణతోనే అందరూ మనసులో అలా ఎలా వెళ్ళిపోతున్నాయి. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. అండ్ ఏంటి సంగతి, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? యా చాలా. నిద్ర ఉంటుందా అసలు? లేదండి. గ్యాప్ దొరికితే పడుకుందాం అనుకుంటే కాల్ వచ్చి ఇది ఉంది పరిగెడుతూనే ఉన్నాం. ఓకే. అండ్ ఈ సక్సెస్ నిన్న మొన్న వచ్చింది కాదు. సో యూ అండ్ ఇట్ మెనీ డేస్. యా. అంత కష్టపడడం వల్ల వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ తర్వాత? కానీ అంటే సినిమా చేసినప్పుడు అందరికి నచ్చుతుంది అని అనుకున్నాం, కానీ ఇంత ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. సో ఐ థింక్ అది ఆడియన్స్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్ టు అవర్ టీమ్. సో సక్సెస్ డబుల్ సక్సెస్ లా ఉంది మాకు. అంటే మీరు సక్సెస్ అంటే ఈ మూవీ నచ్చుతుంది అని చెప్పేసి అన్నారు కదా. సో ఎంత వరకు నచ్చుతుంది అని అనుకున్నారు? అంటే ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ స్టోరీ. ఎక్కడ బోర్ కొట్టదు అనేది మైండ్ లో ఉండింది. కానీ థియేటర్ దాకా వస్తారా అనేది కూడా ఉండింది. అండ్ మాది ఫిల్మ్ ప్రీపోన్ అయింది. Yeah. సో వీ వాజ్ స్కేర్డ్. అప్పటికి మేము ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తున్నాం. ఏం చేసినా మేము లిటిల్ హార్ట్స్ కనిపించాలి, వద్దనుకున్నా ఈ సినిమా చూడాల్సిందే అన్నట్టు ఉండింది. అండ్ సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ డే నుంచే అసలు చాలా ప్రతి షోలో అరుస్తున్నారు. అసలు ఒక మాస్ సినిమా ఎంజాయ్ చేసినట్టు చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ మాకు. సో ఈ జర్నీలో సో మీకు బాగా నచ్చిన మూమెంట్ కానీ, ఒక అప్రిసియేషన్ కానీ Yeah. ఏదైనా ఒకటి ఉంటుంది కదా, ఏంటది? ఒక్కటి రెండు అంటే పర్టికులర్ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకుంటాం. అలా చాలా ఉన్నాయండి. అంటే బేసికలీ ఎంతో మంది సినిమా చూసి నార్మల్ ఊరుకొచ్చు వాళ్ళందరూ కాల్ చేసి పర్సనల్ గా మెసేజ్ చేసి ప్రతి ఒక్క సీన్ గురించి మాట్లాడడం కానివ్వండి, ఆర్ ప్రతి క్యారెక్టర్ గురించి అప్రిషియేట్ చేయడము. అంటే వాళ్ళంతా నోటీస్ చేశారా, వాళ్ళు బీజిఎం కూడా నోటీస్ చేస్తున్నారు, ఈ కాస్ట్యూమ్ బాగుంది, సో అంత నోటీస్ చేశారంటే వావ్ దే రియలీ లైక్ ద ఫిలిం అని వి వర్ వెరీ హ్యాపీ. ఓకే. ఆల్రెడీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దాని విషయంలో అయితే మిమ్మల్ని చూసిన తర్వాత అరే ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ దొరికిందిరా అనుకున్నాం. కాకపోతే అది ఇచ్చిన సక్సెస్ కిక్ వేరు. కాకపోతే ఇది ఇచ్చిన సక్సెస్ కిక్ అనేది ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది కదా. అండి. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సో నెక్స్ట్ నేను సుహాస్ గారితోనే మళ్ళీ ఒక సినిమా చేస్తాను. అంటే అదైతే అంటే ముందుగానే వచ్చింది ఓకే. కాకపోతే ఇంకా మీదట వచ్చేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉండదు. ఫస్ట్ సినిమా అయినా సెకండ్ సినిమా అయినా ఇక మీదట అయినా కాన్షియస్ చాయిస్ అనేది ఏంటంటే చేస్తే మంచి సినిమా చేయాలి. Yeah. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, స్టోరీ బాగుండాలి. స్టోరీ బాగుంటేనే మనమన్నా వెళ్ళి చూస్తాం కదండి యాజ్ యాక్టర్స్. కానీ థియేటర్ దాకా వెళ్ళి టికెట్ కొనుక్కొని 2.5 hours ఎందుకు స్పెండ్ చేస్తాము? ఫర్గెట్ రియాలిటీ అండ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్. Yeah. సో అది చేయాలంటే స్టోరీ హ్యాస్ టు బి ఇదర్ ఎంగేజింగ్ ఆర్ ఎంటర్టైనింగ్. Okay. సో ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తున్నాను. ఏదైనా మంచిగా ఉండి చేసిన దానికన్నా డిఫరెంట్ గా ఉండేటట్టు. నేను విన్న కాడికి ఇండస్ట్రీలోనే మనం ఉన్నాం కాబట్టి శివాని నాగరం మ్యారేజ్ బ్యాండ్ దాని తర్వాత కూడా ఏంటంటే స్క్రిప్ట్స్ ఒప్పుకోవడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ పెడుతూ ఉంది. అండ్ ఏంటంటే అంత ఈజీగా ఒప్పుకోవట్లేదని కూడా నేను విన్నాను. అది ట్రూ కాదు నాకు తెలీదు. కాంప్లికేషన్స్ అంటే అట్లా కదండి, స్క్రిప్ట్ కాన్సెప్ట్ విషయంలో నేను అదే నేను అడిగాను, ఎందుకని అలాగా అంత చూజీగా? అంటే అంతే కదండి. ఇప్పుడు మీరు చూసుంటే సబ్జెక్ట్ బాగుంటేనే మాది హిట్ అయింది కదా. సో ఇట్స్ నాట్ ఫర్ ద హిట్ ఆర్ ఎనీథింగ్. నాకు చేసేటప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిలిం. అండ్ ఐ లుక్ బ్యాక్ నా జర్నీలో చాలా సెన్సిబుల్ ఫిలిమ్స్ చేశాను అన్నట్టు ఉండాలి. అంతే తప్ప ఎందుకు చేశాను, అయ్యో ఎందుకు ఒప్పుకున్నాను అనకుండా వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ అన్నట్టు. గ్లామరస్ రోల్స్ కానీ పెద్ద మూవీ కానీ అట్లా వస్తే మీరు యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్? ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. నేను ఇదే చేస్తాను అదే చేయను అని అలా ఏం లేదు. అన్ని జానర్స్ అన్ని క్యారెక్టర్స్ కవర్ చేయాలని ఉంది నాకు. ప్రొవైడెడ్ నా క్యారెక్టర్ కి కూడా ఇంపాక్ట్ ఉండాలి. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోవడం ఐ డోంట్ వాంట్ డూ దాట్. ఐ వాంట్ టు స్క్రీన్ స్పేస్ అని కూడా కాదు, మళ్ళీ ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందా స్టోరీలో, నా వెయిట్ ఏమన్నా ఉందా, నేను ఏమైనా చేస్తున్నానా అనేది ఇట్ మ్యాటర్స్ టు మీ. లిటిల్ హార్ట్స్ తో ఇండస్ట్రీలో కానీ బయట ఎవరైతే యంగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా
ఒక కొత్త ఊపు అనేది కూడా వచ్చింది. యా ఇన్ 3 మ్యాటర్స్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే ఒకటేంటంటే చిన్న బడ్జెట్స్‌తో అయినా గాని పెద్ద హిట్ కొట్టొచ్చు అని. అది ఈవెన్ డైరెక్షన్ విషయంలో Sure. సాయి మాడతాను. ఎస్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా అంత ఇన్‌ఫ్లుయెన్స్ చూపించగలుగుతారు అని మౌలి నుంచి. యా అండ్ తెలుగు అమ్మాయిలు ఏం తక్కువ కాదు అని మీ నుంచి. హౌ స్వీట్ థ్యాంక్స్ అండి. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా ఓన్ చేసుకున్నారండి తెలుగు అమ్మాయిని. అంటే ఆ సపోర్టే వేరే. మన తెలుగు అమ్మాయి అని వాళ్ళు చూపించే సపోర్ట్ కానివ్వండి, ఎంకరేజ్‌మెంట్ ఆర్ లవ్. మేము వెళ్తూ ఉన్నాం ఈ థియేటర్ విజిట్‌లకి ఆర్ ఏదైనా ఈవెంట్స్‌కెళ్ళినా గానీ హ్మ్. అసలు వెరీ వార్మ్. అసలా ఎనర్జీస్ చాలా తక్కువ మందికి దొరుకుతదండి. అండ్ ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్.